వారిద్దరూ ఏపీలోని బాపట్లకు చెందిన దగాకోరు దంపతులు. ఎవరినైనా ఇట్టే బురుడి కొట్టించి ఎంతైనా మోసం చేయగల గుండెలు తీసిన బంట్లు. వారిని నమ్మి పాలమూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నిండా మునిగారు. కోటికి పైగా నగదు, మరో కోటి బ్యాంకు బ్యాలెన్సు, ఇళ్ళు, పొలం, ప్లాటు అన్నీ పోగొట్టుకున్నారు. ఇద్దరు వైట్ కాలర్స్ డెకాయిట్స్ అని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు. ఈ మోసానికి ముందే మరో మోసం చేసి పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులో మరోసారి అరెస్ట్ అయి ఊచలు లెక్కిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. పురేంద్ర రెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఎంటెక్ చదివిన కొడుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంత్రాలు, తంత్రాలు, చేతబడులు అని చెప్పగానే భయపడి మోసగాళ్ల బారిన పడ్డారు. సర్వస్వం కోల్పోయి రోడ్డు మీదకు వచ్చారు. కొడుకు అనారోగ్యంతో పురేంద్ర రెడ్డి, ఆయన కుటుంబంలోని వారి మెదళ్లు పనిచేయలేదు. ఏపీలోని బాపట్లకు చెందిన పాలడుగు రఘురాం, అతని భార్య సునీతాదేవితో పురేంద్ర రెడ్డికి పరిచయం ఏర్పడింది. పురేంద్ర రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్. ఎంటెక్ చదివిన తన కొడుకు అల్సరేటివ్ కొలిటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. వీరు హైదరాబాదులోనే ఉంటున్నప్పటికీ మహబూబ్ నగర్లోని తమ బంధువుల ఇంటి దగ్గర ఉండే పాలడుగు దంపతులతో పరిచయం గాఢమైన అనుబంధంగా మారింది. పురేంద్ర రెడ్డి కొడుకుకు వైద్యం చేసినా కోలుకునే అవకాశం తక్కువని డాక్టర్లు చెప్పారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని పాలడుగు దంపతులు స్కెచ్ వేశారు. పురేంద్ర రెడ్డి కొడుక్కి చేతబడి జరిగిందని విజయవాడకు చెందిన ఓ బ్రాహ్మణుడి ద్వారా చేతబడికి విరుగుడు చేయిస్తామని నమ్మించారు. వీరి మాటలు గుడ్డిగా నమ్మారు పురేంద్ర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు. చేతబడి తొలగించాలంటే ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు ఉండరాదని సిద్ధాంతి చెప్పాడని, పూజలు పూర్తయిన తరువాత తిరిగి ఇస్తాడని పురేంద్ర రెడ్డిని నమ్మించారు. పురేంద్ర రెడ్డి దగ్గర ఉన్న 60 తులాల బంగారం, 2 కిలోల వెండి మోసగాళ్ల చేతికిచ్చాడు పురేంద్ర రెడ్డి. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యం కొంత మెరుగైనట్టు అనిపించింది. పూజలు, చేతబడి పేరిట 60 లక్షల వరకు పురేంద్ర రెడ్డి నుంచి తీసుకున్నారు పాలడుగు దంపతులు. అక్కడితో ఆగకుండా మరో కుట్రకు తెరతీశారు దగాకోరు రఘురాం దంపతులు. మీ కోడలు మీపై క్రిమినల్ కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు పురేంద్ర రెడ్డిని మరింతగా భయపెట్టారు. కేసు నుంచి బయటపడడానికి వారికున్న మొత్తం ఆస్తులు ఇతరుల పేరుపై బదిలీ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో పురేంద్ర రెడ్డి తన పేరు మీద హైదరాబాద్, మహబూబ్ నగర్ లో ఉన్న ఇళ్లు, స్థలాలు, 7 ఎకరాల పొలం, మొత్తం కోట్ల విలువైన ఆస్తుల్ని రఘురాం, సునీత పేర్ల మీదకు ట్రాన్స్ఫర్ చేయించాడు. బ్యాంకు ఖాతాలో ఇంట్లో ఉన్న 2 కోట్లకు పైగా నగదును రఘురాం తీసేసుకున్నాడు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆస్తులు తిరిగి తన పేరు మీద బదిలీ చేయించుకునేందుకు బాధితులు నిందితుడి ఇంటికి వెళ్లగా వారిని అప్పటికే మరో కేసులో పోలీసులు అరెస్టు చేసినట్టు తెలియడంతో తాము నిలువునా మోసపోయినట్లు అర్థమైంది. దీనిపై మహబూబ్ నగర్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు సిఐ ఎండి ఎజాదుద్దీన్ తెలిపారు. పాలడుగు రఘురాం దంపతులు వైట్ కాలర్ నేరస్తులని, వీరిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. పూజలు చేసిన తర్వాత యాదృచ్ఛికంగా కొడుకుకు కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడడంతో వాళ్ళ నమ్మకం బలపడ్డది. వీళ్ళ మీద నమ్మేసి అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసిర్రు. ₹1 కోటి పైన నగదు వాళ్ళు జమ చేసుకున్న, వాళ్ళ అవసరాల కోసం పెట్టుకున్న నెట్ క్యాష్ మోర్ దెన్ 1 crore, బ్యాంక్ బ్యాలెన్స్ మోర్ దెన్ 1 crore ఇవి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 4 స్థిరాస్తులు కూడా వాళ్ళ పేరు పైన చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇల్లు ఉంది, 8 ఎకరాల పొలం ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, ఒక ఓపెన్ ప్లాట్ ఉంది. ఇవన్నీ కూడా చేసిర్రు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉంటే ఇక్కడ లేరు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అని చెప్పి పాత కేసులో తెలిస్తే వీళ్ళు మోసగాళ్ళు అనే విషయం తెలుసుకొని కేసు పెట్టడం జరిగింది. కొడుకు ఆరోగ్యం బాగాలేని పురేంద్ర రెడ్డిని పాలడుగు రఘురాం దంపతులు నిలువునా ముంచారు. ఈ వ్యవహారానికి మోసం చేశారనే పదం సరిపోదేమో. వారి అసహాయ స్థితిని అడ్డుపెట్టుకుని కుటుంబాన్ని నిలువు దోపిడీ చేసి రోడ్డు మీద పడేశారు. దారుణ మోసం, అవమానంతో తీవ్రంగా కుంగిపోయిన పురేంద్ర రెడ్డి కుటుంబం ఎవరితోనైనా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఆప్తులుగా నటిస్తూ దారుణంగా మోసం చేసిన పాలడుగు రఘురాం దంపతులను కఠినంగా శిక్షించాలని, పురేంద్ర రెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.